భారతదేశమా పెళ్లి కుమారుడై రానుండేనా భారతదేశమా, రాజుల రాజుగా మన యేసే భారతదేశమా, పెళ్లి కుమారుడై రానుండేనా భారతదేశమా. యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా. యేసును నమ్మిన దేశములన్నీ భారతదేశమా, యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, సువర్ణ దేశముగా మార్చబడుతూ భారతదేశమా. భారతదేశమా భారతదేశమా, సువర్ణ దేశముగా మార్చబడుతూ భారతదేశమా. భారతదేశమా మా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కాబట్టి. భారతదేశమా మా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే, నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే నా ధ్యేయము. నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నేను సొంతం చేయాలన్నదే మా ధ్యేయం. యేసు నామమే జయము చేయమని యమంత మార్గాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము చేయమని యమంత మార్గాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుతూ భారతదేశమా. భారతదేశమా మా భారతదేశమా, మా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా మా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. అయ్యా ఈ దేశం ఉగ్రతలో నుంచి, ఆ నరక కోపంలో నుంచి రక్షణ పొందాలి. రాజుగా రాజుగా ఈ లోకానికి రాలేదని ఈ దేశంలో ప్రతి ఒక్కరిని నమ్ముకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ దేశం సుభిక్షంగా శాంతిని అందించు, గొడవలు అల్లర్లు హింసలు తగ్గించు, శాంతికి సంబంధించు. మరి ముఖ్యంగా తండ్రి మణిపూర్ గురించి ప్రార్థన చేస్తుంటారు. మణిపూర్ శాంతి గురించి ప్రార్థన చేస్తారు. మణిపూర్లో అల్లర్లు ఆగాలి, మణిపూర్లో శాంతి కలగాలి, మణిపూర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పబడాలి. తండ్రి మణిపూర్ గురించి సంఘముగా చేసిన ఈ స్తుతి ఆరాధన, ఈ దేశాన్ని రక్షించుకోమని చేసిన ఈ స్తుతి ఆరాధన, మమ్మల్ని ఈ దేశ రక్షణ కొరకై పాటుపడమని చేసిన ఈ స్తుతి ఆరాధన మీ సన్నిధికి చేర్చుకొని నాకు జవాబు తెచ్చేయమని యేసయ్య ఉన్నతమైన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.